హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీట్రూట్ తోటి చపాతీ చేశాను. చూద్దాము. చూడండి ఎంత పొరలుగా చక్కగా వచ్చిందో ఒకసారి చూద్దాం. నేను గోధుమ పిండిని తీసుకున్నాను, 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పెద్ద సైజు బీట్రూట్ తీసుకున్నాను. ఇలా బీట్రూట్ను ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కుక్ చేసుకున్నాను. ఎందుకంటే పచ్చిది కూడా వేసుకోవచ్చు, కానీ కాకపోతే నేను కుక్ చేస్తాను. ఇలా కొన్ని వాటర్ పోసుకొని కుక్ అయిన తర్వాత కాసేపు చల్లారిన తర్వాత ఇదంతా మనం మిక్సీలోకి తీసుకోవాలి. ఆ వాటర్ కూడా మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. దీనిలో ఇంకా 4 పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం ఉన్నా కూడా అల్లం వేసుకోవచ్చు. అల్లం ముక్కలు చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి, ఇప్పుడు గోధుమ పిండే తీసుకున్నాను నేను. దీనిలోకి కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ బీట్రూట్ మిశ్రమాన్ని మొత్తము ఈ గోధుమ పిండిలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కొంచెము వాటర్ మీకు కావాల్సిన కూడా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఇలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనము చపాతీ చేసుకుందాం. ఈ బీట్రూట్ అయినా వేసుకోవచ్చు, పాలకూర కూడా కొంచెము బాయిల్ చేసుకొని పాలకూర కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి పిల్లలకి కలర్ఫుల్గా. ఇలా కాల్చుకుందాం. చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటేనే మనకు చక్కగా వస్తాయి చపాతీలు. ఇప్పుడు దీన్ని నేను నెయ్యితో కాలుస్తున్నాను. ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒకటి మనము మడత చపాతీ చేద్దాం. చూడండి ఒకసారి. మడత రొట్టె అంటే మా అమ్మ వాళ్ళు ఇలాగే చేసేది. మేము కూడా ఇలాగనే చేస్తాం. టైం ఉంటే, టైం లేకపోతే నార్మల్ చపాతీ. దీని మీద నెయ్యి రాసుకొని కొంచెం పిండి చల్లుకోవాలి. ఇలా పిండి చల్లుకుంటే పొరలు వస్తుంది. ఇంకా ఇదే మడత రొట్టె. ఇలా చేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. చాలా మంచిగా అనిపిస్తున్నది ఇట్లా పొంగుతుంటే. ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకుందాం. చూడండి, చపాతీలు మనకు బీట్రూట్ చపాతీలు తయారైనాయి. ఇవి పెరుగుతో కానీ, కర్రీస్తో కానీ, నాన్ వెజ్తో కానీ దేనితోటైనా కూడా తినొచ్చు. ఇందులో కొంచెం మనం పచ్చిమిర్చి వేసినా కూడా పెద్దగా ఏం కారం ఉండదు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.